హ్యాపీ 60th బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉన్నారు కదా, మా మామయ్యది 60th బర్త్డే అండి. సో దానికోసం అయితే మేము నైట్ అసలు వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ నుండి గోదావరి ఖనికి అయితే స్టార్ట్ అయిపోయినాం. కుకట్పల్లి నుండి గోదావరి ఖనికి అయితే 4 hours చూపిస్తుంది. మేమైతే 12కి అక్కడ ఉండేలాగా స్టార్ట్ అయిపోయినాం. డిన్నర్ కూడా చేయకుండా స్టార్ట్ అయితే అయిపోయినాం. డిన్నర్ కోసం సిద్దిపేటలో ఉన్న కింగ్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. చాలా డేస్ తర్వాత ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. మేము మండీ అయితే ఆర్డర్ చేసినాం. ఫస్ట్ అయితే సూప్ తీసుకొచ్చిళ్ళు, బట్ సూప్ అయితే వరస్ట్గా ఉండే, అస్సలు బాగాలేదు. మండీ టేస్ట్ వచ్చేసి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా ఇక్కడ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. మండీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మేమైతే అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నామని అన్నాను కదా, సేమ్ అట్లానే మా చిన్నోడికి కూడా చెప్పలేదు. ఎందుకంటే వాడికి చెప్తే వాళ్ళు కాల్ చేసినప్పుడు వీడు చెప్పేస్తాడు కదా, సో అందుకే మేమైతే చెప్పలేదు వాడికి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతుండో చూడండి ఒకసారి. శామ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? డాడీ ఫ్రెండ్. మనమా? కాదు కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? గోదావరి ఖనికి. అవును, నిజమే, నిజం నిజం మమ్మీ. తాత తాత బర్త్డే. దేవాశిష్ బర్త్డే కాదు, గోదావరి ఖని తాత లేడా? తిరుపతి తాత లేడా? నువ్వు మళ్ళా నాన్న వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, నాన్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడదు. మనం నైట్ సర్ప్రైజ్ ఇస్తాం వాళ్ళకి, తాత వాళ్ళకి. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే తాత చెప్పాలి, ఓకేనా? అన్న తర్వాత తాతకి మనం కొన్ని గిఫ్ట్స్ తెచ్చుకున్నాం కదా, కొన్ని గిఫ్ట్స్ ఇద్దాం. మనం కొన్ని గిఫ్ట్ తెచ్చినాం కదా, చూద్దా డ్రెస్ డ్రెస్ ఏమి షూస్ నీకు చెప్తా, నువ్వు ఎవరితో రానుకున్నా చూడు. సీక్రెట్ నీకు నాకు మమ్మీకి ముగ్గురికే తెలుసు, ఓకేనా? నువ్వు నాని వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉన్నాను. నేను చెప్తా శామ్ గారు అనుకున్నానని చెప్తా, ఓకేనా? నువ్వు అనుకోవాలి, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? కన్నయ్య. yes yes correct. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పండి చెప్పండి. చూసారుగా మా వాడి రియాక్షన్ అయితే, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యిండు. వాడు అట్లా సర్ప్రైజ్ అవుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడే ఇప్పుడు ఇట్లా సర్ప్రైజ్ అవుతుంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూడాలి. తిని బయటికి వెళ్ళాక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, ఇక్కడైతే కొద్దిసేపు చిన్నోడు ఆడుకున్నాడు. కొద్దిసేపు వాడు ఆడుకున్న తర్వాత ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఆ రోజైతే రోడ్డు మీద అసలు ట్రాఫికే లేదు. నార్మల్గా అయితే వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ వెళ్ళినా నైట్ వెళ్ళినా ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. బట్ ఈసారి అదేంటో ఎవ్వరు లేరు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. దీన్నే మేమైతే ఎన్టీపీసీ అని కూడా అంటాం.
ఇది 2600 మెగావాట్ పవర్ జనరేట్ చేసి చాలా స్టేట్స్కి అయితే కరెంట్ని సప్లై చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో, లైట్స్తో అయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో ఏమో కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే 11:45 అయింది. మేమైతే అనుకున్న టైంకి రీచ్ అయినామని అనిపించింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అందరూ డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకున్నారు. చిన్నోడికైతే ముందే చెప్పేసినాం సైలెంట్గా ఇంటికి వెళ్ళి వాళ్ళు డోర్ తీసే టైంకి సర్ప్రైజ్ అనాలి అని. ఎందుకంటే ఏం చెప్పకుండా వెళ్తే మాట్లాడుకుంటూ వెళ్తాడు, వీడి మాటలు విని వాళ్ళైతే లేస్తారు. అందుకే ముందే అట్లా అయితే ప్రిపేర్ చేసినాం వాడిని. సో చూడండి వాడైతే ఎంత సైలెంట్గా యాక్ట్ చేసుకుంటూ వెళ్తుండు అని. లంగగాడు చెప్పకుండా తర్రా తాత గురు తాత లేదు చూసారుగా, ఇలా అయితే షాక్ అయిపోయారు వాళ్ళు. మేము వెళ్ళేటప్పుడే కేక్ కూడా తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనకు కేక్ కావాలి అని అంటే షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉండవు కదా 12కి. అందుకే మేమైతే హైదరాబాద్లోనే కేక్ తీసుకొని వెళ్ళాము. Happy birthday to you. Happy birthday to you. హలో తాత తాతకి సామాన్ తాత పెట్టారా కన్నయ్య తాత కేక్ పెట్టుకో. మీరు పెట్టుకోవాలి ఇద్దరు. హ్యాపీ బర్త్డే. వావ్ గిఫ్ట్లు నాకు కూడా నాయన బర్త్డేకి
చూసారు కదా, మామయ్యతో అయితే నైట్ ఇలా కేక్ కట్ చేపించి గిఫ్ట్స్ లాగా మామయ్యకి డ్రెస్ అండ్ అత్తయ్యకి శారీ అయితే తీసుకున్నాం. అలాగే అమ్మమ్మకి కూడా ఒక శారీ అయితే తీసుకున్నాం. సో గిఫ్ట్ లాగా వీళ్ళ ముగ్గురికి అయితే ఇలా ఇచ్చేసినాం. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ 68th బర్త్డే. హ్యాపీ బర్త్డే తాతయ్య. అది ఎలాగుండగానే చేయించినావు, ఎప్పుడు చేయించినావు చూసారా? చేస్తాను మరి. ఆహా అది తీసేది పెట్టు, లేకపోతే తీసేది పెట్టు, ఇటు సైడ్ ఈ ఫింగర్ కి వస్తుంది. సర్ప్రైజ్ ఇది. సో చూసారుగా, మా అత్తయ్య అయితే ఎవరికి తెలియకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ అండ్ షాక్ అయితే ఇచ్చింది. మా మామయ్యకి గోల్డ్ రింగ్ అయితే చేపించింది. మా అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ ని చూసి అయితే మా మామయ్య హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. వెంకటేశ్వర స్వామి ఉన్న రింగ్ చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 60 బర్త్డేలు చేసుకోవాలి. అదో మా అబ్బాయి ఇస్తాను సర్ప్రైజ్. ఓకే మై గాడ్, ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చేయాలంటే ఎట్లా చేసిన మరి గుంజుపడే టేబుల్ అయినా చేయట్లేదు. అదే తీసిస్తాను. రేటి చూపి అటు చూపి అటు చూపి అటు చూపి. సూపర్. అది ఇంపార్టెంట్ ఓపెన్ చేయి. అది చదువు, అది ఓపెన్ చేయి. ఇలా కింద గుంజాలి దాన్ని ఇట్లా. చదువు అదంతా. హ్యాపీ బర్త్డే తాతయ్య. హ్యాపీ బర్త్డే తాతయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ డే బై reading this card. Happy birthday to you. నైస్, Thank you. గుడ్. సో మార్నింగ్ అయితే ఇలా ఇంట్లో స్పెండ్ చేసినాం. టిఫిన్ ఇంట్లోనే చేసి లంచ్ కోసం అయితే మంచిర్యాలలో ఉన్న వంటిల్లు రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడికైతే చాలా డేస్ బ్యాక్ అయితే ఒకసారి వచ్చి ఉండే, అప్పుడు మాకు ఫుడ్ నచ్చింది. సో అందుకే మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దామని అయితే వెళ్ళాం. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఫుడ్. ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాం. అవి వచ్చేలోగా కొద్దిగా టైం పడుద్ది కదా, సో అందుకే ఫస్ట్ అయితే కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసినాం. కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం. మా శామ్కి ఆరెంజ్ కలర్ గోలీ సోడా అంటే చాలా ఇష్టం, సో వాడి కోసం అయితే అది తీసుకున్నాం. ప్రతిసారి గోలీ సోడా ఓపెన్ చేయాలి అనేసి అని అనుకుంటా, బట్ ఎంత బలం ఉపయోగించినా అదైతే నాకు అస్సలు ఓపెన్ కాదు. మా అమ్మమ్మ అయితే పక్కన ఓపెనర్ ఉంటే అది ఇచ్చింది, సో అది ప్రెస్ చేస్తే గోలీ సోడా అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసినాం. అవి 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ చేసినాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు, వాడికైతే చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ అయితే లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేసినాం. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని తర్వాత క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ అయితే ఆర్డర్ చేసినాం. వీటి టేస్ట్ కూడా సూపర్. అసలు మా వాడికైతే అన్నిటికన్నా ఈ ఫిష్ బాగా నచ్చిందంట. నాకేమో చికెన్ లాలీపాప్ అయితే బాగా నచ్చింది. స్టార్టర్స్ తర్వాత మెయిన్ కోర్స్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. స్టార్టర్సే సూపర్ ఉన్నాయంటే బిర్యానీస్ అయితే అసలు చెప్పని అవసరం లేదు, నోట్లో పెడితే కరిగిపోయేలా ఉన్నాయి, అంత బాగుంది బిర్యానీ వచ్చేసి. సో ఇలా మంచి ఫుడ్తో అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. సో లంచ్కి బయటకు వెళ్ళి తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం ఇంట్లో. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ డెకరేషన్ అన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుండే హైదరాబాద్లో అయితే తీసుకొచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ వెళ్ళి షాపింగ్ చేయడానికి అంత టైం లేకుండే, సో అందుకే ఇంటి దగ్గరనే మేమైతే షాపింగ్ చేసేసినాం ఆల్రెడీ. డెకరేషన్ అంతా కూడా సింపుల్గా అండ్ క్యూట్గా ఉండేలాగా ప్లాన్ చేసినాం. ఈవినింగ్ డెకరేషన్ చేయడానికి అయితే మాకు ఎక్కువ టైం లేకుండే, మాకు ఒక 1 అవర్ అయితే టైం ఉండే అన్నమాట కేక్ కటింగ్కి ముందు. సో ఆ 1 అవర్లో మేము తొందరగా అయితే డెకరేషన్ని కంప్లీట్ చేసేసినాం.
డెకరేషన్కి సంబంధించినవన్నీ మేము హైదరాబాద్లోనే తీసుకోవడం వల్ల మాకు ఇక్కడ డెకరేషన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో డెకరేషన్ అంతా వచ్చేసి నేను అండ్ ఆదిత్య అండ్ అత్తయ్య అండ్ మా కోడలు సహస్ర మేము నలుగురం కలిసి అయితే ఈ డెకరేషన్ మొత్తం చేసేసినాం. సో మేమైతే ఇదంతా చేసేటప్పుడు మా మామయ్య అయితే నిద్రపోతూ ఉండే. సో తను లేచినాక చూడాలి అసలు ఈ డెకరేషన్ని చూసి తన ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్ అంతా. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ డెకరేషన్ని చూసి మా మామయ్య అయితే చాలా హ్యాపీ అండ్ సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయ్యిండు. తనని చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. బర్త్డేలో డెకరేషన్ ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత కేక్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అసలే 60th బర్త్డే అంటే కేక్ ఎలా ఉండాలి. కేక్ అయితే చూడడానికి చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది. అట్లా పైన 60 అని, దానిపైన స్టార్స్, కింద హ్యాపీ బర్త్డే డాడీ అండ్ దాని పక్కన స్టార్స్, అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది. కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము కేక్ని విన్నీలో ఆర్డర్ చేసినాం. సో బర్త్డే కోసం అయితే ఇంటి దగ్గర ఉన్న కొంతమందిని అయితే పిలిచినాం. ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయి కదా. సో ఇంకా లేట్ చేయకుండా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మామయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. ఓయ్ అది తీసే. ఏదో ఒకటి చిన్న ముక్క తాత పెట్టావు నాన్న. అవి చూడండి. అన్నయ్య నువ్వు కూడా పెట్టు. తాత కొంచెం క్రీమ్ పెట్టు, కొంచెమే. ఇక్కడ పెట్టు కొంచెం అంతా గుడ్. శాస్త్రా నువ్వు నవ్వు. హ్యాపీ బర్త్డే చెప్పు తాతయ్యకి. ఇద్దరు కిస్లు ఇవ్వండి మంచిగా. హ్యాపీ బర్త్డే చెప్పి. అమ్మమ్మ అమ్మమ్మలే నువ్వే చూడు చూడు విష్ణు మామయ్య తాతయ్య చెప్పి కిస్ ఇవ్వాలి తాతకు. గట్టిగా గట్టిగా. అమ్మమ్మ ఇటు చూడండి ఇద్దరు ఆదిత్య. హ్యాపీ బర్త్డే డాడీ.
ఫోటో తీస్తారా గిఫ్ట్ అలా వస్తాయి ఆన్లైన్ ఉండదు ఫోటో తీయవా ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తానమ్మా? ఎవరైనా సర్ప్రైజ్ చేసేద్దాం. ఆఫీస్కి పోయేదాకా మెల్లగా ఓపెన్ చేయరాదు. మీరు పార్ట్ 1 వీడియో చూసినట్లయితే మార్నింగే మా అత్తయ్య ఆల్రెడీ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది. అదేంటంటే గోల్డ్ రింగ్. సో ఇప్పుడు మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఇంకొక గిఫ్ట్ అయితే ఇచ్చింది. సో దాన్ని చూసి మా మామయ్య అయితే ఘోరంగా సర్ప్రైజ్ అయ్యిండు. ఏంటి మార్నింగ్ ఒక గిఫ్ట్ నైట్ ఒక గిఫ్ట్ అని. ఎవరైనా గెస్ చేయండి మా అత్తయ్య ఏం గిఫ్ట్ ఇచ్చిందో ఇప్పుడు అని. సో చూసారు కదా మా మామయ్య అయితే గిఫ్ట్ మొత్తం ఓపెన్ చేయకముందే మా పిల్లలు అదేంటి అనేది ముందే చెప్పేస్తున్నారు. అంత ఫాస్ట్ ఉన్నారన్నమాట పిల్లలు. ఆ బాక్స్ని చూసే అది వాచ్ అనేసి అని చెప్పేస్తున్నారు. టైం తర్వాత సెట్ చేసుకునేటండి కావాలని. సో అదన్నమాట మ్యాటర్ వచ్చేసి. మార్నింగ్ అయితే మా అత్తయ్య రింగ్ గిఫ్ట్గా ఇచ్చింది. నైట్ వచ్చేసి వాచ్ని అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది. 2 గిఫ్ట్స్ అయితే వచ్చేసినాయి మా మామయ్యకి అత్తయ్య నుండి. తర్వాత శామ్ అండ్ సహస్ర ఇద్దరైతే మామయ్యకి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసిళ్ళు. మా వాడైతే ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది మీరు ఒకసారి గెస్ చేయండి. అండ్ సహస్ర కూడా ఏం గిఫ్ట్ ఇచ్చింది అనేది మీరైతే గెస్ చేయండి. హ్యాపీ బర్త్డే తాతయ్య. హ్యాపీ బర్త్డే తాత. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ హోప్ ఎంజాయ్ యువర్ డే బై రీడింగ్ దిస్ కార్డ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే సూపర్. చాక్లెట్ ఇస్తాను అంతే కదా కన్నయ్య. నో నో సర్ప్రైజ్ అని సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే తాత. వేదాంత్. అది కన్నే సర్ప్రైజ్ అని నేను దండం పెడతా. మన దగ్గర పట్టుకో. అబ్బో డబ్బులు ఇస్తాను కూడా డబ్బులు పెట్టుకున్నా. అందులో పట్టే కాడ గుంచుకొని మీ టైం అనగడి. అది చూపియాను కన్నే ఇట్లా పట్టుకో. అది ఇచ్చినట్టు పట్టుకో. గుడ్ గుడ్. ఓకే ఓకే సూపర్. హ్యాపీ బర్త్డే చెప్పు తాతకి ఇస్సి. హ్యాపీ బర్త్డే తాతయ్య. అభి అభి నీకే నాకున్నా గిఫ్ట్లు నిన్ననే అయిపోయినాయి కదా మళ్ళీ ఇవేం గిఫ్ట్లు. సర్ప్రైజ్ కన్నయ్య. నిన్ననే బట్టలు తీసుకొచ్చారు. చెప్పొద్దు ఏంటని. మా డాడీకి తప్పదు అర్థం కదా. మా అమ్మకి తప్పదు. అదే అనేక కొంచెం మీరు ఏదనుకుంటే అది కాదు. అంతేనా కన్నయ్య నువ్వు ఎంత చదువుకున్నావు సాసక్క లెక్క నువ్వేమన్నా ముట్టద్దు. వావ్ అర్థమైంది ఇక్కడ చూసినా. చూసినా నువ్వు కత్తి తీసుకో. లావణ్య చూసి చెప్పలే. చెప్పలే. షూస్ లాస్టర్ కట్ తీసుకో. ఆల్రెడీ ఉన్నాయి 2-3 జాతరలు కొత్త జరగాలి. ఇప్పుడు ఆయన షూస్ మనాయి రవే ఇట్లా ప్యాక్ చేసి పెట్టలేదు. అది చిన్నగా చూసిరా? అది ఉన్నావా మళ్ళా ప్యాకింగ్ వచ్చింది.
ప్యాకింగ్ బాగా చేస్తారు కాదురా. ప్యాకింగ్ ఎందుకు గన్యానం కడతారు అంటే ప్యాకేజ్ ప్యాకేజ్ లేదు. ఇది రిజల్ట్ బయట చెప్తారు. స్పీకర్ చెప్పాలి చెప్పాలి. మా పెళ్లిలో కూడా ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వాలి. పెళ్లి దారాలు పెట్టేది, ఒక చాక్లెట్ పెట్టేది, చాక్లెట్ పెట్టేది, ఫస్ట్ పేపర్ అంటే అప్పుడు పెళ్లిళ్ళ ఇట్లనే ఉండేది. చెప్పండి. కూడా సైలెంట్ ఉంది. అన్ని పేపర్లే ఉన్నాయి రావండి, అవి దీనిలో పేపర్లే ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్ళప్పుడు ఆఖరి కప్తా ఉట్టి చాక్లెట్ పెట్టేది చూడు. ఇదైనా ఓపిక ఎక్కడి వచ్చిందిరా. అంత కష్టపడ్డాం మరి. మరి డబ్బాల డబ్బా డబ్బాలు డబ్బేసి అసలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి మాకు. మాకు మరి మీరు ఏం రిటర్న్ చెప్తారో అది కదా సపోర్ట్ చేయనా మామయ్యకు సపోర్ట్ చేయాలి. ఎవరకు ఇటు అటు ఒకరు ఏం కాదు, ఇంటికే చేయాలి. అయిపోయింది అయిపోయింది. మళ్ళా కావాలంటారా? ఫోన్ ఉన్నది అలా. ఇప్పుడు బయటకు వస్తుంది. ఇటు సైడ్ క్లాస్ ఫ్యూజన్ అని మళ్ళీ అది కూడా ఉంది. ఇటు సైడ్ ఉన్నది. ఇప్పుడు మాకంటే వీళ్ళకే ఉన్నది ఎగ్జైట్మెంట్. నీకు మనవాడు చెప్తాను పోనాలి తెలుసు. డాడీకి ఏమో ఫోను, మరి ఇంకేం అనుకుంటారు. ఇక్కడ ఫోనే మేకప్ సెట్ ఇలా అంట. ఉంటుందా? ఏం వస్తుంటాయి ఫోన్ నువ్వు కూడా చూపి. ఎప్పటికీ మా మమ్మీకి పాత ఫోన్ లేని కొత్త ఫోన్ తెచ్చిచ్చిండు. కొట్టిన ఫోటో ఇద్దరు ఆన్ చేయాలి ఒకటేసారి. సో చూసారు కదా గిఫ్ట్స్ని అయితే ఎంత హ్యాపీగా ఓపెన్ చేసిల్లో వాళ్ళు గిఫ్ట్స్ని అయితే ఓపెన్ చేస్తుంటే అందులో ఏముందా అన్న ఎగ్జైట్మెంట్ అయితే అందరికీ వచ్చేసింది. సో ఇద్దరికైతే ఫోన్స్ని గిఫ్ట్గా ఇచ్చేసినాం. మామయ్యకి మోటో ఎడ్జ్ 15 నియోని గిఫ్ట్గా ఇచ్చినాం. అత్తయ్యకైతే CMF ఫోన్ 1ని గిఫ్ట్గా ఇచ్చినాం. ఈ 2 ఫోన్ల రివ్యూని అయితే మన ఛానల్లో పెట్టేసిన చాలా డేస్ అవుతుంది. ఎవరైనా కావాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి. ఈ 2 ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇలా కేక్ కటింగ్ అండ్ గిఫ్ట్స్ని ఇవ్వడం అయితే అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళతో కొద్దిగా ముచ్చట్లు పెడుతూ పార్టీ లాగా అయితే చేసుకున్నాం. అత్తయ్య నేను ఇద్దరం కలిసి స్ప్రైట్ని సర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఆదిత్య అండ్ సహస్ర అండ్ శామ్ ముగ్గురు అయితే కేక్ కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా వీళ్ళు ముగ్గురు అసలు. సో ఇలా అయితే బర్త్డే పార్టీని కంప్లీట్ చేసుకున్నాం. మామయ్య 60th బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ అట్లా సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేయడం, ఇట్లా మార్నింగ్ ఇదంతా సెలబ్రేట్ చేయడం మా మామయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. తనని చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. 60 years అనేది మామూలు విషయం కాదు. అందుకే మాకు తోచినంతలో మాకు నచ్చినట్టుగా ఇలా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.